మే మంత్కి సంబంధించి మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ వీడియోలో. ఉత్తరప్రదేశ్లోని జవార్లో రూపాయలు 3,706 కోట్లతో HCL ఫాక్స్కాన్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ యూనిట్ దేశంలో ఎన్నవది? ఆప్షన్ 2 ఆరవ సెమీకండక్టర్ యూనిట్ ఇది. నెక్స్ట్, ఆపరేషన్ కర్రిగుట్ట దేనికి సంబంధించింది? ఆపరేషన్ కర్రిగుట్ట దేనికి సంబంధించింది? ఆప్షన్ 3 తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో CRPF జవాన్లు మావోయిస్టుల్ని పట్టుకునేందుకు. ఇది మావోయిస్టుల్ని ఎప్పటి వరకు అంతం చేద్దామని కేంద్రం అల్టిమేటం జారీ చేసిందంటే 2026 మార్చి 31 లోపు. నెక్స్ట్ 14th క్వశ్చన్, 86వ గ్రాండ్ మాస్టర్ LR శ్రీహరి ఏ రాష్ట్రానికి చెందినవారు? LR శ్రీహరి 86వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. అతను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 3 తమిళనాడు. ఓకేనా, తమిళనాడు చెన్నైకి చెందినవారు LR శ్రీహరి. ఇక సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ SDAL అభివృద్ధి చేసి స్వదేశీ పరిజ్ఞానంలో తయారు చేసిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పేరు ఏమిటి? ఆప్షన్ 3 భార్గవాస్త్ర. ఓకేనా, భార్గవాస్త్ర అనేటువంటిది ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్. ఓకేనా, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ 16th క్వశ్చన్, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆప్షన్ 3 మే 15న జరుపుకుంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి నిఘా సేవలను అందించే హ్యాకై 360 టెక్నాలజీని ఏ దేశం విక్రయించనుంది? హ్యాకై 360 టెక్నాలజీని ఏ దేశం విక్రయించనుంది? రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి నిఘా సేవలను. ఆప్షన్ 4 అమెరికా. ఓకేనా, అమెరికా హ్యాకై 360 టెక్నాలజీ ఇది అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నుంచి మనకు అందిస్తారు. 18th క్వశ్చన్, 2025 మే 12న అంతర్జాతీయ నర్సు దినోత్సవం. అంతర్జాతీయ నర్సు దినోత్సవం ఇతివృత్తం. ఆప్షన్ 1 అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథెన్స్ ఎకానమీస్ అనేటువంటిది ఇంటర్నేషనల్ నర్స్ డే థీమ్ ఇది. 19th క్వశ్చన్, PMO ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ది ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ త్రూ ది ఇయర్స్ పుస్తక రచయిత హిమాన్షు రాయ్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ ఎవరు? పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ ఎవరు? ఆప్షన్ 3 ఓకేనా, కషిష్ చౌదరి ద ఫస్ట్ హిందూ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఇన్ బలూచిస్తాన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? ఆప్షన్ 3 UAE దుబాయ్లో మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ప్రారంభించనుంది. స్వీడన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఒకటి అనురాగ్ భూషణ్ నియమితులు కావడం జరిగింది స్వీడన్లో భారత తదుపరి రాయబారిగా. మన దేశంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులను పట్టుకోవడానికి ఏ నగరంలో ఆపరేషన్ ఫేస్ వాష్ నిర్వహిస్తున్నారు? ఆపరేషన్ ఫేస్ వాష్. ఆప్షన్ 4 ఢిల్లీలో. ఓకేనా, మన దేశంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులను పట్టుకోవడానికి ఏ నగరంలో ఆపరేషన్ ఫేస్ వాష్ నిర్వహిస్తున్నారంటే ఢిల్లీ. ఓకేనా, ఆపరేషన్ ఫేస్ వాష్ ఢిల్లీకి సంబంధించింది.
అక్రమంగా ఉన్నటువంటి బంగ్లాదేశీయులను పట్టుకోవడానికి. ఏ రాష్ట్రం రాష్ట్ర హోదా పొంది 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బటర్ తాన్ పేరుతో మే 1 నుంచి 16 వరకు వేడుకలు నిర్వహించింది? ఆప్షన్ 2 సిక్కిం. ఓకేనా, సిక్కిం ఇటీవల 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఓకేనా, 35th అమెండ్మెంట్ 36th అమెండ్మెంటు సిక్కిం గురించి. సో 35th అమెండ్మెంట్ 1974లో గ్రాంటెడ్ సిక్కిం ద స్టేటస్ ఆఫ్ ఎన్ అసోసియేట్ స్టేట్ టెంపరీ అరేంజ్మెంట్. ఓకేనా, అదే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1975 ద్వారా అఫీషియల్గా సిక్కిం అనేటువంటిది 22వ స్టేట్గా మనకు ఏర్పడ్డది. అఫీషియల్లీ మేడ్ సిక్కిం ద 22nd ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా రెట్రాస్పెక్టివ్లీ ఫ్రమ్ April 26, 1975. సో 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బటర్ తాన్ పేరుతో మే 1 నుంచి 16 వరకు వేడుకలను నిర్వహించింది.